ఉప్పు సత్యాగ్రహం లాంటి పోరాటాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చిందా ఈ కవితక్క? లేదా దేశాన్ని ఏమన్నా ఉద్ధరించి వచ్చిందా? ఎందుకు ఈ ఘన స్వాగతం అంటున్నారు నెటిజన్లు. 150 రోజులకు పైగానే తిహార్ జైల్లో గడిపి వచ్చిన కవిత కల్వకుంట్లకి ఘన స్వాగతం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు. ఎంతైనా మన కవితక్కాయే, తెలంగాణ బిడ్డాయే, మరి ఆదరించాలి కదా. ముందుగా దేవుడికి, తర్వాత భర్తకి నమస్కారం చేసుకొని, ఈ రాఖీల పండగ కూడా అక్క జైల్లో ఉంది కదా, అందుకని కేటీఆర్ అన్నకి ఈరోజే రాఖీ కట్టి అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసుకున్నారు. అందరూ వచ్చారు కానీ కేసీఆర్, హరీష్ రావు మాత్రం రాలేదు. బీఆర్ఎస్ ఈసారి ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా కవితక్క లిక్కర్ దందా కేసు బయటపడ్డమే అని మన కేసీఆర్ ద్వారా అనుకుంటున్నాడేమో. కానీ కవితక్క మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను కేసుల్లో ఇరికించారు అంటుంది. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అయినా నన్ను కేసుల్లో ఇరికించారు కాబట్టి ఇప్పుడు నేను జగముండినైపోయి తెలంగాణ ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పోరాడతానని, అంతేకాదు పార్టీని బలోపేతం చేస్తానని అంటుంది కవిత. ఇక మీదటనే చూడాలి కవితక్క రాజకీయ జీవితం ముగిసిపోయిందో లేదా ఇంకా ముందుకెళ్తుందో మనకైతే తెలియదు. ఏ ఎత్తుగడలు వేస్తారో చూద్దాం. కవితక్క అన్నట్టు క్షేత్రస్థాయిలో పనిచేసి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి జరిగేలా చేస్తుందో లేదా తన ఆస్తుల్ని అభివృద్ధి చేసుకుంటుందో చూద్దాం. ఇంతమంది వచ్చారు కానీ బాపు రాలేదు కదా, ఇంకా రేపు తనే వెళ్ళి స్వయంగా ఫామ్ హౌస్లోనే కలుస్తుందేమో.